హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ ఏబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మన కిచెన్లో వచ్చేసి ఏంటంటే, మీరు వేస్ట్ అని ఈ బీరకాయ తొక్కును పడేస్తున్నారా? అయితే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు పడేయరు. చాలా టేస్టీగా పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఈ సింపుల్ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి కావాల్సింది లేత బీరకాయ తొక్కు, పల్లీలు, పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం చింతపండు అండి. సింపుల్లే రెసిపీ. లేత బీరకాయల తొక్కు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టి దాంట్లో ఒక స్పూన్ అంటే స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. బాండీ వేడైందేమో చూసుకొని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. చాలామంది చేయరండి, కానీ ఇలా వేస్ట్ అని చేయకుండా ఇలా చేస్తే నోటికి చాలా రుచిగా ఉంటుంది. సరే ట్రై చేయండి. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు అయితే వేసుకొని వేయించుకుందామండి ఆయిల్లో. నేను ఇది 1/2 కేజీ బీరకాయలు తొక్కండి. దీంట్లోకి ఒక కప్పు పల్లీలు సరిపోతాయి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుందాం. చూసారా, ఇప్పుడిప్పుడే రంగు మారుతున్నాయి కదండి. ఇలా వేపుకుంటే సరిపోతుంది. పచ్చిగా ఉంటే పచ్చి వాసన వచ్చి అంత రుచి అనిపించదు. ఏదైనా బాగా వేయించుకొని తింటేనే బాగుంటుందండి. ఈ పల్లీలు బాగా వేయించి పచ్చడి చేసుకోవాలి. ఇదిగోండి, చూసారా ఎలా వేగినాయో. ఇప్పుడు అయితే పక్కకు తీసుకున్నాము. పల్లీలు అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పల్లీలు అయితే వేయించుకున్నాం కదండి. ఇప్పుడు అదే బాండీలో మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను, దాంట్లో ఆయిల్ ఉంటుంది, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి నేను ఒక 10-12 అలా తీసుకున్నానండి. వీటిని అలానే వేసుకోకుండా మధ్యకి కట్ చేసి వేసుకోండి, అప్పుడు చిందకుండా మీద పడకుండా ఉంటాయి. వీటిని కూడా అలానే వేపుకుందాం. ఇవి తెల్ల పచ్చిమిరపకాయలు కాబట్టి అంత ఘాటు ఉండవండి. మీరు ఘాటుగా ఉండే అయితే కొంచెం తగ్గించేసుకోండి. ఇవి అంత మంట ఉండవని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా, చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని దీంట్లోనే మళ్ళీ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కు అయితే వేయించుకుందాం. చూసారా అలా వేగుతుందో. ఈ బీరకాయ తొక్కును కూడా పచ్చి వాసన పోయేంత వాటికి వేయించాలండి. ఈ బీరకాయ తొక్కునంతా మనం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వేయించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాలు అయినాక మళ్ళీ చూసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఇది బీరకాయ తొక్కు వేగటానికి ప్రాసెస్ కొంచెం టైం పడుతుందండి. ఓపిక్గా నిదానంగా వేపుకుందాం. వేగకపోతే మళ్ళీ పచ్చడి చేసినప్పుడు అంతగా బాగుండదు. పచ్చిగా కసకసమంట బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్నాక పచ్చడి చేస్తే రుచిగా ఉంటుంది. నేను ఇలా విడివిడిగా ఎందుకు వేపుకుంటున్నానంటే, మొత్తం కలిపి వేపుకోవచ్చు కదా అంటారు. మిక్సీలో వేసేలాగైతే మొత్తం కలుపుకొని వేసుకోవచ్చు. నేను ఇది రోటి పచ్చడి చేశానండి, అందుకని విడివిడిగా వేపుకుంటాను. రోటి పచ్చడి చేసేటప్పుడు ఇలా విడిగానే వేపుకుంటే తొందరగా నలుగుతాయి. మొత్తం కలిపేస్తే వాటర్ వచ్చేసి అంతగా నలగదు. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా రోట్లో చేయడానికే ఇష్టపడతానండి. మిక్సీ అంత ఇష్టపడను. కాకపోతే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపితే అలా అని చెప్పేసి మిక్సీ యూజ్ చేస్తూ ఉంటాను. కానీ టైం ఉన్నప్పుడు మాత్రం నేను ఇలా రోట్లోనే చేసుకుంటాను. మాకు రోలు ఉంది. చూసారా ఎలా వేగిపోయినాయో బీరకాయ తొక్కు. ఇలా వేగాలండి. ఇలా వేగితే సరిపోతుంది. లేతది తీసుకోండి, ముదురుగా ఉంటే పీసులు వచ్చేస్తాయి. లేతది తీసుకొని
ఇప్పుడు దీంట్లోనే ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి మగ్గించుకుందాం. నేను అర కేజీ తొక్కుకి నేను ఒక పావు కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను మీ క్వాంటిటీలో. దీంట్లో వచ్చేసి ఒక నిమ్మకాయ సైజంత చింతపండు అయితే వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. మొత్తం ఈ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్కే మొత్తం మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. ఇదిగో చూసారు కదండి, 10 నిమిషాలు అయిన తర్వాత ఎలా ఉడికైందో టమాటా. ఇలా ఉడికితే సరిపోతుంది మెత్తగా. ఇప్పుడు మనం దీంట్లోకి గల్లుప్పు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని ఇంకా అన్నీ తీసుకొని రోల్ దగ్గరికి అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ముందుగానే, లేకుండా ఆరబెట్టుకొని ఇప్పుడు దీంట్లో ముందుగా పల్లీలు అయితే వేసుకొని మెత్తగా అయితే నూరుకున్నామండి. మీరు బాగా దంచకుండా ఇలా మామూలుగా రుబ్బుతూ ఉంటే అవే పొడైపోతుంది. పల్లీలు పొట్టు తీయలేదు అనుకోవద్దు, పొట్టుతో వేసుకుంటేనే టేస్ట్ అండి. చూసారా ఎలా నలిగిపోయిందో, అక్కడక్కడ పలుకులు ఉంటాయి. మరీ మిక్సీలాగా వేయాలంటే కుదరదు కదండి. అదండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం, వేపుకున్నాయి. ఇప్పుడు పల్లీలు నలిగినాక ఈ పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా మెత్తగా నూరుకున్నాం. ఏ పచ్చడైనా మీరు రోట్లో చేసి చూడండి, మిక్సీ వేసిన దానికి రోట్లో నూరిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా నలిగినాయి కదా, ఇప్పుడు మనం వేపుకున్న బీరకాయ తొక్కు వేసుకొని దాంట్లో కొంచెం అంతా రాళ్ళు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే వెంటనే నలిగిపోతుంది. ఉప్పు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను చాలపోతే తర్వాత లాస్ట్లో అయితే వేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం వేసుకుందాం. ఇలా చూసారా, పచ్చడి ఇప్పుడే నలుగుతుంది. మొత్తం అంతా నలిగిందండి. ఇప్పుడు పచ్చడి నలిగింది కదా, దీంట్లోనే మనం ఇందాక టమాటాలు మగ్గ పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని మొత్తం నూరుకుందాం. టమాటాలు కూడా వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు టమాటాలను కూడా మెత్తగా నూరేస్తే మొత్తం కలుపుకొని నూరుకుందాం. ఇప్పుడు టమాటాలు చూసుకొని నూరుకుంటే చిందుతి మీద. ఇప్పుడు పచ్చడి మొత్తం నలిగింది కదండి, ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెం పక్కకు తీసేసుకొని మొత్తం పక్కకంటే రోడ్ల మీద పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కకు తీసుకొని దీంట్లో ఇప్పుడు మనం వెల్లుల్లి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు అయితే సరిపోతాయండి. ఆ 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దీంట్లోనే కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, ఇందాక ఉప్పు కొద్దిగా వేసాం కదండి, అంతగా చాలా లేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, అంతేనండి. ఒకటి మనం ఉప్పు వేస్తేనే దానికి రుచి వస్తుందండి, తగినంత. దాన్ని బట్టి మీరు చూసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మెత్తగా నలిగిపోయింది కదండి, ఇప్పుడు పచ్చడి అంతా లోపల వేసేసుకొని నూరుకుందాం అండి. పచ్చడి అయితే నలిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ పచ్చడిని తీసి తాలింపు పెట్టుకుందాం. మీకు చూపిస్తాను రండి. పచ్చడి చూసారా ఎలా నలిగిందో రోట్లో. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తీసేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించి తాలింపు కోసం ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకోండి. మీకు తాలింపు సరిపడా ఆయిల్ తెలుస్తుంది కదా, ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేయింది కదా, కాగింది కదండి. ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకుందామండి. దీంట్లోనే ఇప్పుడు 2 ఎండుమిర్చి వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకొని దీంట్లోనే
కచ్చాపచ్చగా దంచుకున్న 3 వెల్లుల్లి రెమ్మలు ఇలా తాలింపులో వేస్తే స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు అండి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, చిందుతాయి కదా. తాలింపు అయితే వేగిపోయిందండి, చూసారా అలా వేగింది. కరివేపాకు కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందాక నూరి పెట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదా, అది కలుపుకుందాం. ఇలా చాలా సింపుల్ పద్ధతిలో ఇలా అయితే చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు పెట్టుకొని మొత్తం కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నెయ్యి కూడా అవసరం లేదండి, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మన లంచ్ స్పెషల్ చూద్దామండి. మార్నింగ్ పాప కోసం చేసిన లెమన్ రైస్ కొంచెం ఉంది, వేడి వేడి వైట్ రైస్. అలాగే ఇది వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ అండి. చూసారా ఎంత బాగా బాగుంది బీరకాయ టమాటా కర్రీ. ఇప్పుడు మనం చేసుకున్న బీరకాయ తొక్కు పచ్చడి, అలాగే నంచుకోవడానికి వడియాలు అలాంటివి, గొట్టాలు. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ మామిడికాయ, అంతే.